వెట్ న్యూస్. ఓవైపు మండుటెండలు, మరోవైపు వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరి నది మూడువారిపోయింది. జీవనదిగా పేరొందిన గోదావరి నీటి జాడలేక వెలవెలబోతోంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం కందకుర్తి వద్ద గోదావరి అడుగంటిపోయింది. దీంతో ఈ నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు, తాగునీటి స్కీములు కూడా వట్టిపోయాయి. నీటి తడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. త్రివేణి సంగమం అయిన కందకుర్తి నుంచి మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది బోసిపోయి కనిపిస్తోంది. ఓవైపు వర్షాలు మొదలైనప్పటికీ ఇక్కడ వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల గోదావరి మూడువారిపోయి నీటి జడలేక వెలవెలబోతున్న వాతావరణం కనిపిస్తోంది. మహారాష్ట్రలో మొదలయ్యే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించేది ఈ ప్రాంతంలోనే. ప్రస్తుతం మనం త్రివేణి సంగమం వద్ద ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద ఈ త్రివేణి సంగమం ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం గోదావరి నది పరిస్థితిని చూసుకోవచ్చు. మొత్తంగా గోదావరి నది ఎండిపోయి ఆ గోదావరి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పైకి తేలి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో గత సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఈ సమయానికల్లా మనం చూస్తున్న ఈ ఘాట్లన్నీ కూడా మునిగిపోయి కనిపించాయి. పైకి కట్ట వరకు కూడా అంటే నదికి సంబంధించిన కట్ట వరకు కూడా నీటి నిల్వలు ఉండేవి. అంటే నిండుగా ప్రవహిస్తున్న వాతావరణం ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తిగా ఎండిపోయి మూడువారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నది మధ్య భాగంలో ఉన్నాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ప్రధానంగా గోదావరి నదికి సంబంధించిన బ్రిడ్జ్ ఆవల్ వైపున మనం చూస్తున్న బ్రిడ్జ్ ఆవల్ వైపునే త్రివేణి సంగమం మొదలవుతుంది. గోదావరి నదితో పాటు మంజీరా, హరిద్ర నదులు బ్రిడ్జ్ సమీపంలో కలిసి త్రివేణి సంగమంగా ఒక పాయగా మారి మనం నిలబడ్డ ఈ ప్రాంతం ద్వారానే గోదావరి నది ముందుకు సాగుతుంది. అంటే మహారాష్ట్రలో పుట్టే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించేది ఈ మార్గంలోనే. అంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి ముఖద్వారమైన ఈ కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం గోదావరి నది పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక చిన్న నీటి మడుగులా మారి నీటి పాయలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవి కూడా అడపదడప కురిసిన వర్షానికి వచ్చిన నీరుగా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పైనుంచి ఎలాంటి ప్రవాహం లేదన్న విషయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సాధారణంగా మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తిపెట్టినప్పటికీ అక్కడి నుంచి నీటి ప్రవాహం లేదు. అంటే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడ వరకు నీరు రావడం లేదు. సాధారణంగా గోదావరి నది ప్రవాహం కూడా పూర్తిగా మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడ భారీ వర్షాలు, వరదలు వస్తే మహారాష్ట్రలోని ఇతర ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా ఈ గోదావరి నది నిండుగా ప్రవహించే వీలుంటుంది. గత సంవత్సరం ఈ సమయానికల్లా కూడా ఈ నది మొత్తం నిండుకుండలా కనిపించింది. పూర్తిగా నిండిన నీటితో ముందు భాగానికి వెళ్ళిపోయి అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు కూడా ఇదే ప్రధాన ఆధారం కావడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం ఈ గోదావరిలో బోసిపోయి ఉండడం వల్ల నీటి ప్రవాహం లేకపోవడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా మూడువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కొద్ది దూరంలోనే బాసర సరస్వతి దేవాలయం ఉంటుంది. ఈ బాసర సరస్వతి దేవాలయం వద్ద కూడా గోదావరి నదికి ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒక నిండుగా ప్రవహించి ఈ ప్రాంత రైతులను అలాగే తాగునీటి అవసరాలను, వ్యవసాయ అవసరాలను తీర్చాల్సిన గోదావరి నది ఇప్పటికీ కూడా అంటే వర్షాలు మొదలైనప్పటికీ కూడా మూడువారిపోవడం వల్ల కూడా దీనిపై ఆధారపడ్డ రైతులు అలాగే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే పంటల సాగు కూడా సరిపడా నీళ్ళందని పరిస్థితి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా గోదావరి నుంచి నీటిని వాడుకుంటున్న పరిస్థితి లేదు. ఈపాటికే వరి నాట్లు మొదలై పంటలు పండించాల్సిన సమయంలో కూడా గోదావరిలో నీరు లేకపోవడం వల్ల రైతులకు సరిపడా నీరు అందడం లేదు. అలాగే ఆరుతడి పంటలు వేసుకున్న రైతులు కూడా గోదావరిలో నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భూగర్భ జలాలు అందని పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉంది. ఇది ప్రస్తుతం కందకుర్తి త్రివేణి సంగంలోని గోదావరి నది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబెన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.